నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు బాబు ఉన్నాడు. బాబు పుట్టిన 3 సంవత్సరాల తర్వాత ఇతను కొంచెం అలవాట్లు అంటే తాగుడు అలవాటు, బయట అలవాట్లు ఎక్కువ పడిపోతుండేవాడు. తాగుడు అనేది పెళ్ళప్పటి నుంచి ఉందమ్మా, లేదంటే తాగుడు కూడా బాబు పుట్టాక మొదలైంది. బయట అలవాట్లు అంటే ఫ్రెండ్స్ తో తిరగడము, ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్న హింసించడం, వాళ్ళ అమ్మ నాన్ని కొట్టడము. కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ తాగుడు, షికార్లు, అర్ధరాత్రులు తిరగడం, ఇల్లు అంటే లెక్క లేకుండా తిరగడం, ఆ ఇంట్లో ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోవడం, ఇవన్నీ. అవును, అడిగితే నిన్ను కొట్టడం. ఇతనికి ఏంటి స్నేహాలు, కొత్త స్నేహాలు, మొదలు పెట్టడం అనేటటువంటిది. సిగరెట్లు కూడా ఉన్నాయి మధ్యలో. కాదు, మీ ముగ్గురు ఉండి కూడా ఆయన్ని మార్చలేకపోయారా, భయపెట్టలేకపోయారా? కొట్టేవాడు మేడం, నాకైతే సిగరెట్లతో బాగా ఊసలు పెట్టేవాడు మేడం. ఇగో మేడం, ఎన్ని కొట్టిన దెబ్బలు ఇవ్వండి మేడం, ఎన్ని దెబ్బలేను మేడం నాకు. అతను మారటానికి మీరు ఏం చేయాలి అన్నది అడిగారా? అడిగితే అంటున్నాడు, ఎక్కువ మాట్లాడుకో, నాకు డబ్బులు కావాలి, నువ్వు ఇస్తావా లేకపోతే మా మమ్మీ డాడీ ఇక్కడికి వెళ్ళమంటావా అని వాళ్ళు ఈ మనిషిని చూసి గడగడగడగా ఓడిపోయారు. కానీ నా పుట్టిల్లు కూడా గుర్తురాదు మేడం, అట్ట బాగా చూసుకుంటారు మేడం. అయ్యయ్యో, అద్భుతమైన కుటుంబం ఓ రకంగా. నేను అరిసినప్పుడల్లా ఈలో బయటకు వచ్చేవాళ్ళం కాదు, కానీ అత్త మామ భరించిన బాధలు ఎక్కువ మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నాడు మేడం. నా ఇష్టం వచ్చి తిరుగుతాను, ఆస్తులన్నీ తీసుకెళ్ళి ఫ్రెండ్స్ పెట్టడం, తాగుడు, వాళ్ళకి పార్టీలు చేపించడం, తాగేసి వచ్చి ఇంట్లో మమ్మల్ని గొడవ చేయడం. మా ప్రేమను వాడు గుర్తించలేక వాడు వ్యసనాల్లో వాడు పెద్దగా అయిన తర్వాత, ఇట్లా పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బాగా మారిపోయినాడు సార్. తండ్రి మీరు ఉన్నారు కదా, కొడుకుని కంట్రోల్ పెట్టలేకపోయారా? చిన్న పని చేసిన గారాభంలో చాలా ఇబ్బంది పడ్డాం మేడం. అంత గారాభం చేసాము. ఒక్కడే కొడుకు కాబట్టి గారం చేశారు. మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు మేడం. రూమ్లో వేసి ఇద్దరిని ఎట్లా అంటే ఇష్టం వచ్చి కొట్టడమే, మమ్మల్ని ఏం లేదు. బెల్ట్ ఇమ్మంటావేంటి? ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ ఆవిడ ముగ్గురు కలిసి వాయిస్తారు, నేను ఇక్కడే కెమెరా ముందు. నేను అలా ఏం చేయలేదు మేడం. మరి నీ ముందే చెప్తున్నారు కదా, మీ ఆవిడ, మీ అమ్మ, మీ నాన్న ముగ్గురు కలిసి చెప్తున్నారు ఇక్కడ. ఏంటి దీని తాగుడు పంచాయతీ ఏంటి, కొట్టుడు పంచాయతీ ఏంటి? ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తావు? ఇంటికి ఎన్నింటికి వస్తావు నైట్ టైం? 8:30కు వస్తాను. వారిని మేము 1 వీక్ అబ్జర్వ్ చేసావు. నువ్వు ఏ రోజు 12 ఇంట్లో ఉన్నావు ఒకటి మాకు కనిపించలే. కెమెరాలు చూపించమంటావా మా వాళ్ళు వచ్చిన టీంని? ఇప్పుడే ఆన్లో ఉన్నాను, తాగి వచ్చావు ఇక్కడికి కూడా. ఒకటి స్నేహితులు, రెండోది తాగుడు. జోబులో డబ్బులు గలగలమనాలి అంటే కనుక స్నేహితులకు కూడా పార్టీలు ఇవ్వచ్చు, వాళ్ళని కూడా కలుపుకోవచ్చు. వాళ్ళు ఇతని మీద పెట్టేటటువంటి బ్రెయిన్ వాష్, వాళ్ళు ఇతని మీద పెట్టేటటువంటి ఒత్తిడి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇతను కంప్లీట్గా తాగుడికి బానిస అయిపోయాడు అనేటటువంటిది నా పూర్తి నమ్మకం. ఆయనకి ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ సామధాన దండోపాయం ఉంటుంది చూడు, ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు మీరు తన్నులు తింటమే కాదు, షాక్ ట్రీట్మెంట్ ఒకటి గట్టిగా వెళ్తే ఇప్పుడు మాట్లాడిన అబద్ధాలన్నీ లైన్లోకి వస్తాయి. నేను తెలుసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇమ్మీడియట్ మీ ఏరియాలో పోలీసులకు ఫోన్ చేశారంటే వచ్చి నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎవరికి చెప్పని విషయం ఒకటి మాట మీ ముందు చెప్తున్నాను మేడం. కథ ఇంతవరకు వచ్చింది కాబట్టి మీ ముందు చెప్తున్నాను. ఆ బాబుని మేము పెంచుకున్న బాబు సార్, దత్తత తీసుకున్న బాబు సార్. ఆ అబ్బాయికి కూడా తెలీదా? ఆ అబ్బాయి కూడా తెలియదు సార్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.